ఆయన గురి చూసి చేయడం అనేది కొన్ని మొన్న ఆల్పాట్ నాని కదా ఎవరు ఆయన కొడాల నాని ముఖ్య నుంచోడిని ఒక లోపల విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు పుస్తక మహోత్సవం కొనసాగబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం జరుగుతోంది. ఇక పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 270కి పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సుమారు 3.5 దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే ఇచ్చాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం అలవాటని చెప్పుకొచ్చారు. ₹1 కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదన పడతానని చెప్పుకొచ్చారు. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది, నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ని రన్ చేసేవాడు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించాను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు, మామూలు బలం. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. మా వదిన కానీ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన, అంటే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడు. అక్కడ బుక్ ఫేర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర్ తిలకర్ అమృతం కురిసిన గారు, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచురణ, ఇవన్నీ కొనుక్కొని, అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి. అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రియుడికి తెలుసు దాని భావం. ప్రధాని మోదీ నేడు రాజధాని ఢిల్లీలో కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఢిల్లీ ఎన్నికలకు ముందే ప్రధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తిరుమల కొండపై ఎర్రచందనం అక్రమ